ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ అని చెప్పేవారు. ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు దేశానికి అన్నం పెడుతున్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు మన దేశమే ప్రపంచానికి అన్నపూర్ణగా అవతరించింది. గతేడాది వరకు చైనాను రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ అనేవారు. కానీ 2025 డిసెంబర్లో విడుదలైన లెక్కల ప్రకారం ధాన్య ఉత్పత్తిలో ప్రపంచ రారాజు ఇండియా అని తేలింది. జనాభాలో చైనాను రెండో స్థానానికి నెట్టేసిన మనం ఇప్పుడు బియ్యం ఉత్పత్తిలోనూ డ్రాగన్ కంట్రీని వెనక్కు నెట్టి మనమే అగ్రస్థానంలో నిలిచాం. 1943లో బెంగాల్ ప్రావిన్స్ను కుదిపేసిన డొక్కల కరువు వల్ల దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. ఒకనాడు ప్రజలకు అన్నం పెట్టలేని స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి భారతదేశం చేరడం వరకు సాగిన హరిత విప్లవ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న ఇండియా 2023లో జనాభా విషయంలో చైనాను దాటి మొదటి స్థానంలో నిలిచింది. 2025లో వరి ధాన్యం ఉత్పత్తిలోనూ చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరింది. 2025 డిసెంబర్లో అమెరికా వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో భారత్ వాటా 28% అని వివరించింది. ఈ ఏడాది 152 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తితో గత ఏడాది వరకు అగ్రస్థానంలో ఉన్న చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. ఈ ఏడాది చైనాలో బియ్యం ఉత్పత్తి 146 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. జొన్న, గోధుమ తరువాత వరి ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న ఆహార పంట. వలస పాలనలో ఒకప్పుడు ప్రజలకు తిండి పెట్టలేక కన్నీరు పెట్టిన భారతమాత నేడు రైస్ కింగ్ ఆఫ్ వరల్డ్ గా అవతరించడం వెనుక దేశంలోని శాస్త్రవేత్తలు, రైతుల నిరంతర శ్రమ దాగుంది. బ్రిటిష్ ఇండియాలో ప్రజలకు కనీసం తిండి పెట్టలేని దుర్భర స్థితిలో బెంగాల్ను భయంకరమైన కరువు కాటేసింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1943లో వచ్చిన డొక్కల కరువు దాదాపు 30 లక్షల మందిని బలి తీసుకుంది. తిండి లేక వ్యాధులు ప్రబలి నాటి బెంగాల్ అల్లాడిపోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశంలో బియ్యం ఉత్పత్తి కేవలం 20.58 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండేది. 2025లో 152 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగలిగాం. ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో వరిని పండిస్తున్నారు. భారతదేశం ధాన్యం పండించడంలో స్వయం సమృద్ధి సాధించిన తరువాత ఇప్పుడు 172 దేశాలకు ఎగుమతి చేస్తోంది. భారత్లో పురాతన కాలం నుంచి వరి అన్నం తింటున్నట్లు ఆధారాలు లభించాయి. ప్రపంచ దేశాల్లో మొదటిగా వరి ఎక్కడ పండించారనే చర్చ ఎప్పుడు జరిగినా ఇండియా పేరే వినిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీద 1,23,000 వరి రకాలు పండిస్తున్నారు. వీటిలో దాదాపుగా 60,000 వరి రకాలు భారతదేశంలో పండిస్తున్నట్లు కనుగొన్నారు. ఎప్పటికప్పుడు వరి పరిశోధనా సంస్థలు చేస్తున్న కృషి కారణంగా దేశంలో ఏటేటా కొత్త వంగడాలు వస్తున్నాయి. ధాన్యం ఉత్పత్తి కూడా క్రమేణా పెరుగుతోంది. మన దేశంలో పండే వరి రకాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ప్రపంచం మెచ్చుకునే బాస్మతి రకం బియ్యం ఉత్పత్తి అయ్యేది భారత్లోనే. వరి అత్యధికంగా పండించే దేశంగా ఎన్నో దశాబ్దాలుగా చైనా కొనసాగుతోంది. చైనాలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట పండిస్తున్న కారణంగా ఉత్పత్తి విపరీతంగా పెరిగి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచేది. 2025లో తొలిసారి భారతదేశం చైనాను అధిగమించి అగ్రస్థానానికి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద వరి ధాన్యం ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని, ఇది చాలా గొప్ప విషయమని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థలోని దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం ప్రకటించింది. భారత విదేశాంగ విధానంలో బియ్యం ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 4.51 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. విదేశాలకు ఎగుమతి చేసిన దానిలో బియ్యం విలువే 24% ఉంది. ఆ ఏడాది బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతుల ద్వారా 1,00,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం ఆర్జించింది. భారత ఆర్థిక రంగం పురోభివృద్ధిలో మన విదేశీ విధానంలో బియ్యం ఎంత కీలక పాత్ర పోషిస్తున్నదో ఈ అంకెలు చూస్తే అర్థమవుతుంది. భారతదేశంలో హరిత విప్లవం విజయవంతం కావడానికి, చైనాను అధిగమించి అగ్రస్థానానికి చేరడానికి వెనుక మన శాస్త్రవేత్తలు, రైతుల కృషితో పాటు తైవాన్ దేశం కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. చైనాకు బద్ధ శత్రువుగా ఉన్న తైవాన్ తన దేశంలో పండించే అధిక దిగుబడులనిచ్చే పొట్టి రకం వరి వంగడాలను ఇండియాకు అందించింది. 1960వ దశకం వరకు ఇండియా ఆహార కొరతతో చాలా ఇబ్బంది పడింది. దేశంలో సంప్రదాయంగా వస్తున్న పొడుగు రకం వరి మొక్కలతో ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేది. 1960వ దశకంలోనే దేశంలో కొత్తగా రసాయన ఎరువు యూరియాను ప్రవేశపెట్టారు. దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది. అయితే వరి పంటకి యూరియా వేస్తే నీరు ఎక్కువ అవసరమవుతుంది. పొలంలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు గాలివానలు వస్తే వరి మొక్కలు నేలవాలిపోయేవి. దీన్ని తట్టుకోవడానికి కాండం బలంగా ఉండే పొట్టి రకం వరి మొక్కలు అవసరం.
దేశంలో ఆహార కొరత తీర్చడానికి అవసరమైన అధిక దిగుబడి వచ్చే గట్టి కాండం కలిగిన వంగడాలు అప్పట్లో మన దగ్గర లేకపోవడంతో చాలా కాలం తీవ్ర ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొన్నాం. అప్పుడే తైవాన్ దేశం మనకు అవసరమైన వంగడాలు అందించి ఎంతో మేలు చేసింది. ఈ విధంగా మన దేశంలో హరిత విప్లవం విజయవంతం కావడానికి దోహదపడింది. 1968లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ప్రవేశపెట్టిన IR8 రకం వరి వంగడాలు దేశంలో వరి పంటలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. అయితే ఈ రకాన్ని మిరాకిల్ రైస్ అనేవారు. 1969లో భారత శాస్త్రవేత్తలు ఈ రకం నుంచి క్రాస్ బ్రీడ్ తయారు చేశారు. తైవాన్ అందించిన తాయ్ చుంగ్ నేటివ్ 1 వంగడాలతో క్రాస్ చేసి తయారు చేసిన జయ, రత్న వంగడాలు భారతదేశంలో ఆహార కొరత తీర్చడంలో కీలక పాత్ర పోషించాయి. ఆ తరువాత కూడా ఎన్నో కొత్త వరి వంగడాలను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి దేశంలో ధాన్యం ఉత్పత్తి పెరగడానికి, ఆహార కొరత తీర్చడానికి కృషి చేశారు. మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి మొక్క ఎత్తును 150 సెంటీమీటర్ల నుంచి 90 సెంటీమీటర్లకు తగ్గించడంలో విజయవంతం కావడం, వరి దిగుబడి విపరీతంగా పెరగడంతో 1970వ దశకం నుంచి భారత్ ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఏటా పెంచుకుంటూ వచ్చింది. ఎప్పటికప్పుడు మన శాస్త్రవేత్తలు కొత్త కొత్త వంగడాలు సృష్టిస్తూ దిగుబడి మరింతగా పెరిగే విధంగా కృషి చేశారు. దేశం నలుమూలల వ్యవసాయ పరిశోధనా సంస్థలు, రసాయన ఎరువుల కర్మాగారాలు ఏర్పాటు చేయడమే కాకుండా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తూ దేశంలో ఆహార కొరత అనే మాటే వినిపించకుండా భారతదేశం అప్రతిహాతంగా దూసుకుపోతోంది. పొడవాటి బియ్యపు గింజ బాస్మతి రైస్ ఉత్పత్తిలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. బాస్మతి బియ్యం ఎగుమతి ద్వారా దేశం పొందే విదేశీ మారక ద్రవ్యం ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు దాటేసింది. భారత బాస్మతి రకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ప్రపంచంలో అత్యంత పొడవైన బియ్యం పూసా బాస్మతి 1121 రకం ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ రికార్డును ఇంతవరకు ఏ దేశమూ బ్రేక్ చేయలేదు. బాస్మతి కాకుండా మరో 15 రకాల బియ్యంకు మన దేశం భౌగోళిక గుర్తింపు పొందింది. బియ్యం ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరినప్పటికీ ఈ రంగంలో భారత్ ఇంకా అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటోంది. హెక్టార్ విస్తీర్ణంలో పండే ధాన్యం లెక్కల విషయంలో భారత్ ఇంకా ఎంతో వెనుకబడి ఉంది. ఈ విషయంలో చైనా మనకంటే చాలా ముందుంది. వరి సాగు విస్తీర్ణం చైనా కంటే భారతదేశంలో చాలా ఎక్కువ. అదే సమయంలో హెక్టార్కు దిగుబడి విషయంలో చైనా కంటే చాలా తక్కువ. 2025-26 సంవత్సరం నాటికి భారతదేశం హెక్టార్కు వరి దిగుబడి సరాసరి 4,390 కిలోగ్రాములు ఉంటుందని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో చైనాలో హెక్టార్ దిగుబడి 7,100 కిలోగ్రాములుగా రికార్డు సృష్టించింది. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 1950-51వ సంవత్సరంలో హెక్టార్కు వరి దిగుబడి కేవలం 668 కిలోలు మాత్రమే. 1975-76 నాటికి 1,235 కిలోలకు పెరగ్గా 2001 నాటికి 1,901 కిలోలకు పెరిగింది. 2021-22 నాటికి ఇండియాలో హెక్టార్ విస్తీర్ణంలో వరి దిగుబడి 2,809 కిలోలకు పెరిగింది. 75 సంవత్సరాలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మెల్లగా కొత్త వంగడాలు సృష్టించుకుంటూ, సాంకేతికత పెంచుకుంటూ వరి దిగుబడులు పెంచుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పటికీ దిగుబడుల విషయంలో ప్రపంచ సగటులో ఇండియా చాలా వెనుకబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి సుమారుగా 541 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా. ఇందులో 90% ఒక్క ఆసియా ఖండంలోనే ఉత్పత్తి అవుతోంది. ప్రపంచంలోని బియ్యం ఉత్పత్తి చేస్తున్న టాప్ 10 దేశాల్లో 9 ఆసియా దేశాలే ఉన్నాయి. వీటిలో భారత్, చైనా మొదటి 2 స్థానాల్లో ఉండగా బంగ్లాదేశ్ 3వ స్థానంలో ఉంది. మన దాయాది దేశం పాకిస్తాన్ ఆసియాలో 9వ స్థానంలో ఉంది. మొత్తం బియ్యం ఉత్పత్తిలో భారత్ వాటా 28%, చైనా వాటా 27% కాగా పాకిస్తాన్ వాటా కేవలం 2% మాత్రమే అని లెక్కలు చెబుతున్నాయి. ఆసియా వెలుపలి దేశాలను పరిశీలిస్తే ఆఫ్రికా దేశాల్లో వరి ఉత్పత్తి, వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రపంచ వాతావరణంలో వస్తున్న పెను మార్పులు రానున్న రోజుల్లో ఆహార భద్రతకు ముప్పుగా మారనుందనే హెచ్చరికలు అనేక సంవత్సరాలుగా వినిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటి సమస్య ఏర్పడి క్రమేణా దిగుబడులు తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఉష్ణోగ్రత 1 సెంటీగ్రేడ్ పెరిగితే 3.2% ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఆహార భద్రతకు ఎలాంటి ముప్పు రాకూడదనే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ కరువు, వరదలను తట్టుకునే స్కూబా రైస్ రకాన్ని అభివృద్ధి చేస్తోంది.